అయితే రా కదలిరా అనే అంశాన్ని మనం ఒకసారి చూసినట్లయితే చాలా చోట్ల చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలు నిర్వహించారు. రా కదలిరా అంటే ఎవడు రావటంలా, ఎవడు కదలటంలా, వెన కుర్చీలన్నీ ఖాళీలు, ముందు పాపం ఏదో ఉపన్యాసం చెప్పేటటువంటి కార్యక్రమం చేసి కంటి తొడుపు చర్యలుగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అది పాపం నారావారి రా కదలిరా పరిస్థితి. ఇంకోటి వాళ్ళ అబ్బాయి మాజీ మంత్రి లోకేష్ గారు, సరే ఆయనకి రకరకాల పేర్లు ఉన్నాయనుకో, అవన్నీ ఇప్పుడు అనవసరం, శంఖారావం అన్నాడు. అది శంఖారావం మరి నాకు తెలియదు, కానీ శంఖారావం అని మాత్రం వార్తల్లో చెబుతున్నారు. ఆయన మాత్రం చెప్పలేడు. ఆ శంఖం ఊదలేకపోతున్నాడు. ఇంకా రావం ఎక్కడొస్తుంది? ఆ శంఖాన్నే ఊదలేనటువంటి దశలో శంఖారావం మొదలెట్టే కార్యక్రమం చేస్తున్నాడు ఆయన. శంఖారావం అది. దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా. టైం నువ్వు చెప్తావా, నన్ను చెప్పంటావా? ప్లేస్ నువ్వు చెప్తావా, నన్ను చెప్పంటావా? అదే బాలకృష్ణ సినిమాలో డైలాగ్ ఉందిలే, ఆ డైలాగ్ రిపీట్ చేస్తున్నాడు పాపం. బాలకృష్ణ చెబితే హీరో కాబట్టి కాస్త మేకప్ గీకప్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కామెడీగా అయినా బాగుంటుంది. నువ్వు చెబితే ఏం బాగుంటుంది చెప్పు? సవాళ్ళు విసిరితే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు. ఏనికంటావు? చర్చకి రావాలా? సిగ్గుంది అసలు నీకు? ప్రజాస్వామ్య వ్యవస్థలో సిగ్గున్నటువంటి రాజకీయ నాయకుడివేనా నువ్వు అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఏంటండి రాంబాబు గారు ఎలా అడుగుతున్నారు అంటారేమో. ఏది చర్చ? చర్చించవలసినటువంటి వేదిక ఎక్కడ? చర్చించవలసినటువంటి ఏ వేదిక? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా శాసనసభ. ఆ శాసనసభలో చర్చించవయ్యా బాబు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడివి చర్చించు అంటే నేను చర్చించను, నా వల్ల కాదు, ఇక్కడ నేను అసలు శాసనసభకే రానని పారిపోయినటువంటి దద్దమ్మవు నువ్వు. వాళ్ళు శాసనసభ టైం అయిపోయింది, ఇంకా శాసనసభ పెట్టే అవకాశం కూడా లేదు కాబట్టి రా చర్చిద్దాం రా అంటే ఇక మాకేం తీరిక లేదా? నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తీరిక లేనటువంటి సమయంలో, సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో, బిజీగా ఉన్నటువంటి సందర్భంలో అబ్బా మా చంద్రబాబు కూడా సవాల్ చేశాడని అనిపించుకోవడం కోసం దద్దమ్మ సవాళ్ళు చేస్తున్నావు. సరే ఓకే, నువ్వు చేయొచ్చా సవాలు, రా, నేను సిద్ధంగా ఉన్నా, ఎవ్వరూ అవసరంలా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా బిజీగా ఉన్న, నీలా ఖాళీగా లేడు. మేము టిక్కెట్లు, సిద్ధం ఏర్పాట్లు, ఎన్నికల కోసం మేము ప్రణాళికలు వేసుకోవడం, వీఆర్ ఆల్ వెరీ బిజీ, అవర్ లీడర్ ఇస్ వెరీ బిజీ. అసలు నీకు సవాలు చేసే నైతిక హక్కే లేదు. ఎందుకంటే శాసనసభ అయిపోయిన తర్వాత నువ్వు సవాలు చేస్తున్నావు చర్చల గురించి, కాబట్టి నీకు అలాంటి సవాలు చేసే నైతిక హక్కే లేదు. చీలు మడత పెట్టడంలో లోకేష్ బాబు అంత గొప్పవాడు ఎవడు లేడు. రాసుకోండి అయ్యా. గిన్నీస్ బుక్ రికార్డు కుర్చీలు మడత పెట్టడంలో ఒక కుర్చీ ఏంటది? శాసన మండలి కుర్చీ మడత పెట్టేశాడు. మంత్రి, 5 శాఖల మంత్రి, 5ఏనా 6 మరి ఎన్నో మంత్రి కుర్చీ మడత పెట్టేశాడు. మంగళగిరిలో కూర్చోవా అంటే నుంచున్నాడు, కూర్చున్నాడు, మంగళగిరి కుర్చీ మడత. ఇక చూసుకో, రాసుకో, మడత పెట్టబోతున్నాడు తెలుగుదేశం కుర్చీనే. మడత పెట్టకపోతే అడగండి, ఎన్నికలు అయిందో తెలుగుదేశం కుర్చీనే మడత పెట్టేస్తాడు. ఏమీ సందేహం లేదు. నేను అనేక సార్లు చెప్తున్నా, అరే బాబు మీ తెలుగుదేశానికి పట్టిన శని ఈ కుర్చీలు మడత పెట్టే లోకేశారా బాబు అంటే మీరు నా మాట నమ్మరు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం కుర్చీ కూడా టపాలను మడత పెట్టిన తర్వాత అరే రాంబాబు గారు చెప్పింది వినలేకపోయామండి, మా లోకేష్ వచ్చాడు, శని పట్టింది, పార్టీని మూసేశారు అనేటువంటి కార్యక్రమాలకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా.